మన యొక్క ఒంటరితనములో ఎక్కువ సమయాన్ని దేవునితో గడిపినప్పుడు ఆయన తన ప్రత్యక్షతలు మనకు తప్పక తెలియజేస్తాడు. తన వాగ్దానాలు మనకు తెలియజేస్తాడు. మరి మన పట్ల తన యొక్క ఉద్దేశము, మరి మన ద్వారా ఆయన చేయాలనుకుంటున్న కొన్ని పనులను కూడా మనకు తెలియజేస్తాడు. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 1-3 6వ వచనం చూసినప్పుడు, ఇత్రో అను తన మామ మందను మేపుచు మోషే దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మోషే తన మామయ్య ఇత్రో ఒక మందని మేపుచు హోరేబు పర్వతమునకు దగ్గరికి వచ్చినప్పుడు ఒక పొద కనబడుతుంది. అది నడిమిని ఎలా ఉంటుందంటే ఒక మంచి అగ్నిజ్వాల మండినట్టు ఉంటుంది, కానీ ఆ పొద మాత్రం కాలిపోలేదు. మరి ఆ వింత ఏంటని ఆయన ముందుకు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అగ్నిజ్వాలలో పొదలో నుంచి దేవుడు మాట్లాడతాడు మోషేతో. మరి అదే మొదట ఎన్కౌంటర్ అంటారు. అంటే ఆయన యొక్క జీవితము అక్కడ దేవుని చేత పట్టబడుతుంది. మరి దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, తన యొక్క ప్రణాళిక ఏంటి మోషే పట్ల, మరి మోషే ద్వారా తను ఏం చేయించాలనుకుంటున్నాడో, తన ఉద్దేశాలు ఏమిటో అన్నీ కూడా ఆ స్థలములో మోషేతో మాట్లాడతాడు దేవుడు. కానీ ముందు తను ఎవరనేది మోషేకు తను తెలియజేసుకుంటాడు. ఒకసారి చూసినప్పుడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా, ఇక్కడ గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్ అండ్ ఆల్సో గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఐడెంటిటీ. దీన్ని ప్రతి ఒక్కరికి దేవుడు, మనము ఎప్పుడైతే ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి ఉండి మరి ఆయన సన్నిధిలో ఎక్కువ సమయమును గడుపుతూ మరి ఆయన కొరకు మనం ఉన్నప్పుడు, మరి ఆయన మన పట్ల ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు ఈ విధంగా దేవుడు మన పట్ల స్పందిస్తాడనమాట. ఇక్కడ ఆయన ఎవరనేది, ఆయన యొక్క ఐడెంటిటీని, అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఎవరు, అసలుకి ఆయనకున్న నామములు ఏంటి, ఆయన ఎవరు అనేది మోషేకి ఆయన తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి మనకు కూడా దేవుడు ప్రతి విషయంలో ఆయన అనేక విషయాలను మన యొక్క ఒంటరితనములో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయనతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతామో దేవుడు మనకు తెలియజేస్తాడు. అలాగే ఇంకా కొంచెం ముందు వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుడు ఆయన కొన్ని విషయాన్ని బయలుపరుస్తాడు. ఏ విధంగా అంటే, మరి ఇజ్రాయేలు ఐగుప్తీల యొక్క బానిసత్వంలో ఎన్నో ఏండ్లగా కష్టపడుతున్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి చేరుతుంది. ఇక్కడ మోషేతో ఆయన ఈ విధంగా చర్చిస్తాడు దేవుడు, నాకు ఇజ్రాయేల్ ఒక మొర నా చెవులకు వినబడినది, వారి యొక్క కష్టమును, వారి యొక్క వేదనను నేను చూసినాను, కాబట్టి వారిని ఐగుప్తు నుంచి నేను విడిపించాలని నిర్ణయించుకున్నాను. దానికి నీ సహాయం నాకు కావాలి, నువ్వు ఫరో ఎద్దకు నా తరపున వెళ్ళాలి, అనేక ఆశ్చర్యకాలు, అనేక అద్భుతములు అక్కడ చేసి నేనెవరనేది వాళ్ళకి తెలియజేసి మరి ఇజ్రాయేలును విడిపించి తేవాలి, అంత పెద్ద ప్రణాళిక, అంత పెద్ద పని, బాధ్యత నీ మీద పెడుతున్నానని దేవుడు మాట్లాడతాడు. అంటే మన యొక్క ఒంటరితనములో ఎప్పుడైతే దేవునితో ఒక మంచి రిలేషన్ మనం కలిగి ఉంటామో, గాడ్ రివీల్స్ హిస్ ప్లాన్స్, ఓకే, అండ్ గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ డివైన్ పర్పసెస్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. అంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క దైవిక ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళికలు మనకు తెలియజేస్తాడు, మన జీవితంలో వాటిని నెరవేరుస్తాడు కూడా. కనుక ఇక్కడ దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నది ఏంటంటే ఇజ్రాయేలుని విడిపించడం అన్నమాట ఐగుప్తీల నుంచి. కనుక ఈ ఉద్దేశానికి మరి ఆ ఉద్దేశాన్ని ఇక్కడ మోషేకి తెలియజేస్తున్నాడు. మరి మోషేని ఈ ఒక గొప్ప ప్రణాళికకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడుకోబోతున్నాడు, అది తెలియజేస్తున్నాడు అనమాట.